హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంటి బాబు అనుకోవచ్చు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాము. కమ్మలు పెట్టుకోవాలి, నొప్పి వస్తుంది, అందుకే ఉట్టిగానే ఉన్నా. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ అయితే. కమ్మలు చూడండి, చెవులు చూడండి ఎట్లున్నాయా, మొత్తం పెద్ద పెద్ద హోల్స్. పెద్ద హోల్స్ అయిపోయి ఘోరంగా అయినాయి కదా, ముసల్దాన్ని అయిపోతున్నాయి కదా. 45 years తర్వాత 45 years తర్వాతనే ముసలోళ్ళు అవుతారా? ఎందుకో ఇప్పుడే ముసల్దాన్ని అయినట్టు అనిపిస్తుంది. అక్కడే అనిపిస్తాయి. 35 years ఇవేమన్నా తెల్లంటి కదా, అంతే అంట. అంటే వైట్ హెయిర్స్, స్టైల్ డ్రెస్ వేసుకుంది. స్టైల్ డ్రెస్ అంటే ఇప్పుడు స్టైల్ డ్రెస్ వేసుకోవద్దా మరి? అయితే ముసల్దాన్ని అయిపోతున్నా. చీర కట్టుకోవాలి, పప్పు కట్టుకోవాలి, పాపడ తీసుకొని అప్పుడైతేనే ముసల్దాన్నా. అప్పటిదాకా కానీ కోన్ పెట్టుకోవద్దు, మైదాకా పెట్టుకోవాలి. అవునా? అది కూడా సుక్కలు సుక్కలు. సరే సరే, సుక్కలు 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 అన్నది కదా, అందుకే కొడుతుంది. మంచిగా మాట్లాడాలి మరి. చుక్కలు సరే సరే. ఇంకా ఇంటికి వెళ్తున్నాం. కొబ్బరికాయలు అయితే తీసుకెళ్తున్నాం. వారు మామయ్య తీస్తున్నారు, చూపిస్తాను మీకు. కానీ అన్న అయిపోయినాయా పప్ప? తాత అన్న అయిపోయినాయా? ఇంకా లేవా చెట్టుకి? తీసుకురా రాదు, నువ్వే, నీకు వచ్చు కదా మరి, పో కదా. ఇవన్నీ మా కొబ్బరి చెట్లకు ఉన్న మా కొబ్బరికాయలు అనమాట. మాకు 10 కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటన్నిటి ఇంకా కొన్ని మాకు పంపిస్తారు తాగడానికి, ఇంకా కొన్ని ఏమో ఇలా ఎండబెట్టి మనకు పళ్ళగొట్టుకోవడానికి పంపిస్తారు అనమాట. ముసలి అయితే కదా, వాళ్ళ ఇంటికి బాగా ఊడి కొన్నారు. గిన్నె ఇంటికి తీసుకున్న గిన్నె మొత్తం తీసుకొని పెట్టింది, తీసుకుపోతున్నాయిగా ఇచ్చింది, తీసుకెళ్తున్నా. ఇంటికెళ్ళకి ఇక్కడ బాగానే మంచిగా. సిటీలు ఇవ్వరు, సిటీలు అసలే ఇవ్వరు. ఇట్లా ఇంటికెళ్ళకి ఇంత పెద్ద చిన్నది ఇన్ని ఇంటికలు తీసుకొని చిన్న ఇచ్చిపోతారు కదా. ఇక్కడ పల్లెటూర్లలో మంచిగానే ఇచ్చిపోతారు. ముసలి అయితే కదా మమ్మీ, దాని నిండా ఇంటికలు ఊడుతున్నాయి, ఎందుకు ఇయ్యారు? అంతే అంట. ఇంటికెళ్ళకి తీసుకున్నది ఇది మస్తు స్ట్రాంగ్ ఉంది నిజంగా. షాప్ లో సొట్ట కూడా పడ్డదా? దాంట్లో ఏమంటున్నాం? మంచిగా ఇచ్చారు. సొట్ట పడకుండా తీసుకున్నాను, దానికి సొట్ట పడ్డది. అవో రెండైతే తీసుకెళ్తున్నాము. ఒకటి బతుకమ్మకి, ఒకటి సేమియా, దానికి ప్రసాదంకి. అవును బెట్ట, నిజంగా సేమియా వండడానికి మనకు లేదు, కష్టం అవుతుంది. దీంట్లో వండుకోవచ్చు మంచిగా. అందరు కలిసి ఒకటి దాంట్లో తినాలి. నిజమే, అది కూడా అంతేందుకు బతుకమ్మ పేట్లు దోమలు కష్టమైపోతుంది పట్టు ఇంతమందికి. పప్ప పెట్టే అన్ని సామాన్లు అయితే పెట్టేసిండు. ఫ్రెండ్స్ తీస్తున్నా. చెప్పినా బంటి నాకు హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ బంటి. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇప్పుడు చెప్పు, నేను పొద్దున్న లేచి చెప్పిన. పుట్టికి తెలియనే తెలియదు 13th అని, మర్చిపోయింది కుట్టి. అవును, అట్లుండాలి మమ్మీ బర్త్డే రోజు. ఎక్కండి హనీ, నడవండి. కూరగాయలు ఏం లేవు, తీసుకుపోదామంటే నడవండి. నడుపా. అదేం చేసుకుంటావు కనుపా. సొరకాయ ఉన్నా బాగుండు కానీ పదా. ఎక్కండి. నేను ఇంకా పల్లెటూరులోనే ఫుల్ కూరగాయలు అనుకుంటే, ఇక్కడనే కూరగాయలు ఉంటలేవు. పద పెట్ట. అవును, ఎక్కండి. కరకరని ఎందుకంటుంది? ఇందాక ఇచ్చినావు బన్నీ, నిన్న అక్కడ పెట్టినావు కదా, అది తాకిచ్చిండు ఎవరో బండోడు, అందుకే అట్లయింది. అయితే దొడ్డు బియ్యం కూడా తీసుకెళ్తున్నాం, దోశ చేయడానికి ఇంకా లేవు ఇంట్లో, అందుకే దొడ్డు బియ్యం కూడా తీసుకెళ్తున్నాం. అత్త మమ్మీ పెట్టిస్తున్నారు. కొన్ని ఉన్నాయి, చాలా కష్టమవుతుంది. దొడ్డు బియ్యం అటు పెట్టేసి ఎక్కేసినాం. ఇక పెట్టాయి తీసుకెళ్ళి. సరే మామయ్య, తాతకు బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. దగ్గుకుంటూనే రాను, కుట్టిద్దాం. మామయ్య బాయ్. అత్తమ్మా బాయ్ చెప్పండి. నాన్న మంచిగా తాకుతుంది.
బాయ్ చెప్పండి. బాయ్. ఇదిగోండి మెల్లగా నైట్ ఒక్క వర్షానికే చూడండి ముందట మాది చెరువు నీళ్ళు ఎట్లా పోతున్నాయి చూడండి, అట్లుంటుంది. చెరువుల నీళ్ళు నిండిపోయి చెరువు కిందికి వెళ్ళిపోతున్నాయి అప్పుడే ఒక వర్షానికే ఇట్లుంటుంది. ఇప్పుడు కట్ట మీదకి వెళ్ళిపోతున్నాను నేను, చెరువు కట్ట మీదకి. ఇది ఇంకా నిండలే పెట్టా కానీ ఇది చెరువు కట్ట మేము పోయేది. ఇది చెరువు కట్ట, ఇది చెరువు, సైడ్ చెరువు, ఈ సైడ్ చెరువు, ఇటు సైడ్ చెరువు. ఓకే ఓకే చెరువు, ఇది కూడా చెరువు మొత్తం. ఇటు సైడ్ చెరువు, అటు సైడ్ చెరువు, ఇటు సైడ్ చెరువు. ఇదిగోండి ఇదంతా ఇది కట్ట మీదకి వెళ్ళి వెళ్ళాలి. ఇక్కడ చూడండి లొంద ఎంత పడిందో, లొంద. ఇది చిన్న రోడ్డు, బర్రెని అడ్డం కట్టేసి ఉన్న ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఎట్లా తిప్పుతున్నావు బన్నీ. అది చిన్న చెరువు. రోడ్డు చూడండి ఎంత ఘోరంగా అయిందో నైట్కి. ఇదిగోండి ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. అక్క వంట చేస్తుంది, తినిపోమంటుంది. వంటలకు పోతున్నారు అట అక్క వాళ్ళు. ఇప్పుడు వంటల కంటే ఇంటి దగ్గరనే తింటున్నారు బెట్ట, వర్షాలకు వంటలు అన్నట్టు. అవును మనం వంట ఈ వదిన వాళ్ళు వంటలకు పోతున్నారట, తినిపోదామని దిగినాము. ఉండవా ఏంది, ఎందుకు దిగినాము అంటున్నాడు మీ మరిది అక్క. పెన్ను తినిపోదామని అక్క వంట చేస్తుంది, తినిపోమంటుంది. అందుకే అక్క చిన్న మిర్చి చెట్టు పెట్టింది. అది చూపినాన్ని మిర్చిలు చూపి. అదిగోండి ఎన్ని మిర్చిలు అవుతున్నాయి దానికి, మస్తు అవుతున్నాయి, సూపర్ అవుతున్నాయి మిర్చిలు అయితే అవుతున్నాయి. ఇంకా తర్వాత ఇదేం చెట్టురా, బచ్చలాకు. ఇదేమో బచ్చలాకు చెట్టు, మంచిగా అవుతున్నాయి బచ్చలాకు. తర్వాత సపోటా చెట్టు, సపోటాలు చూసిరా మస్తు అవుతున్నాయి. అదే ఇది సపోటా చెట్టు. అన్నీ మీరే తింటారా సపోటా, మాకు పంపిస్తారా? సపోటా చెట్లు చూడండి ఎంత మంచిగా అవుతున్నాయి సపోటాలు, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇదే ఇయరా రానే, లేకపోతే పోయిన ఇయర్ నుంచి కూడా అవుతున్నాయా? చూడండి ఎంత బాగా అవుతున్నాయో. అవునా, మాకు పంపించండి అయితే సరేనా. సపోటా చెట్టు ఎంత బాగుంది. ఇది సపోటా చెట్టు. మిర్చి బజ్జీ కోసం అయితే మిర్చి కట్ చేస్తుంది స్వీటీ. ఇదిగోండి మిర్చి బజ్జీ కోసం. తెలుసు, అందరు అడుగుతారు కదా స్వీటీ ఎవరని, తెలుసు వాళ్ళకి. మా తోటికోడలు వాళ్ళ కూతురు, మా అక్క వాళ్ళ కూతురు, మా బావ వాళ్ళ కూతురు. కట్ చేస్తుంది స్వీటీ అయితే అక్క మిర్చి బజ్జీ చేసేస్తుంది, మిక్స్ చేస్తుంది. మిర్చి బజ్జీ చేస్తున్నా, పిండి కలుపుతున్నాం. అదే మిర్చి బజ్జీ కోసం పిండి, జొన్న పిండి అంటే కొంచెం బజ్జీ పిండి కొంచెం జొన్న పిండి. టేస్ట్ చూడాలి అయితే, ఇది డిఫరెంట్గా ఉంది. అక్క మిర్చి బజ్జీలో జొన్న పిండి, అల్లము, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, కర్రీ వండినట్టే అన్నీ వేసింది. మిర్చికి పట్టిస్తుంది. ఇక చూద్దాం ఎట్లుంటుందో. అయిపోయినాయి అప్పుడే తింటున్నారు మా వాళ్ళు. ఎట్లున్నాయి కుట్టి మిర్చి బజ్జీ? హనీ ఇక తీయు అక్కడ పొంగలేదా, సోడా వేయలేదట. మా అక్క అన్నీ వేసింది కానీ సోడా వేయలేదు. తింటున్నాం ఇక. పెద్దమ్మ చేస్తూ ఉంటే మనం తినుకుంటా పోదాం, ఏముంది. అందరు తింటేనే టేస్ట్ వస్తుందట పెద్దమ్మ అంటుంది. తినేస్తున్నారు. ఉల్లిగడ్డలు తక్కువ గంతగానమ్మా, ఒక రెండు అట్లా పెట్టుకొని తింటారు కానీ ఉల్లిగడ్డ మొత్తం నింపుతారా. జొన్న రొట్టెలు కూడా చేసేసింది. ఇదిగోండి కింద పూరి కూడా చేసింది, కింద పూరి పైన జొన్న రొట్టెలు. ఇక్కడ కర్రీ అవుతుంది, మటన్ కర్రీ. ఇదిగోండి అంత మసాలా వేసేసింది. మస్తు, మా బావ మస్తు వండుతాడు. ఇంకా మా అక్క ప్రతిసారి మా బావ వండుతాడు, ఈసారి లేడు అందుకే అంతరా లేదు. వాళ్ళ బావ టేస్ట్ నువ్వు తినవా, కానీ ఎక్కడ చూసినా బావనే వండుతాడు కదా. నీ టేస్టే బాగుంటుందా? నీ టేస్ట్ నీకు నచ్చుతుంది అయితే, అంతేనా? అవును అక్క, నీ చేతి ఫిష్ కర్రీ బాగుంటుంది అక్క. నేను ఒకసారి తిన్నా కదా, 2 సార్లు తిన్నా. అక్క చేతి ఫిష్ కర్రీ బాగుంటుంది, మంచిగా చేస్తుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. మరి తినేటప్పుడు ఎట్లుంటుందో కానీ ఇప్పుడైతే మంచి గుమగుమ వాసన అయితే వస్తుంది. కుక్కర్ విజిల్ పెడతావా అక్క? ఇప్పుడు అట్లనేనా విజిల్ పెడుతుందంట అక్క. అయిపోతుంది ఇక. కింద కూర్చుందు రా, చైర్ పైన కూర్చొని తినరాదు. ఇట్లండి కూర్చో. ఇక్కడైతే కూర్చొని తినేస్తున్నాం ఇప్పుడైతే. బాగా వడ్డిస్తున్నారు. చపాతీ వేసుకరా. తినేస్తున్నాం ఇక్కడైతే. ఇంకా కర్రీస్ అయిపోయినాయి, అన్నం అయిపోయింది, కర్రీ అయింది, అందరం తింటున్నాం.
కథ కాదు బాబు, నాకు వద్దు బాబాయ్. తింటున్నాం ఇక్కడ, మటన్ కర్రీ అయింది తినేస్తున్నాం. బంటి పడుకున్నాడు తినేటామని కరెక్ట్. బాగుంది, సాల్ట్ వేసినాక బాగుంది. వెళ్ళిపోతున్నాము, పదండి రండి. సీటీ కూడా వస్తుంది మరి, అటు ఎక్కుపోన్నాను. అటు సైడ్ పోండి, అటు వెళ్ళిపోరా. బ్యాగ్ కూడా అటే పెట్టు. బాయ్ అక్క, అక్క బాయ్. అక్క బాయ్. ఏం ఆలోచిస్తున్నా? బంటి బాయ్ చెప్పు నాన్న, శివన్నకి బాయ్ చెప్పు. సరేదా పోందా. బాయ్ నాన్న శివ. ఓకే అటు చూడండి, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి సీటీ కూడా వస్తుంది, అందరం కలిసి వెళ్తున్నాము. మా చెరువు ఉస్నాబాద్ చెరువు నిండింది ఆల్రెడీ. వాటర్ ఇక్కడ ముందుకెళ్ళి పోతుంది. చేపలు కాదు, చెరువు నిండింది పోతుంది. కొంచెం నిండింది, మరీ ఎక్కువ కాదు కానీ. లేవా నువ్వు వచ్చిన రోజు? ఫ్రైడే రోజు వచ్చిన నేను. నీళ్ళే లేవు కానీ ఇప్పుడు చూడండి నిండినాయా చెరువు. మాది మొన్న 2 వర్షాలకే కొంచెం నిండింది చెరువు. ఇంకా పడాలి వర్షం, నిండిపోతుంది. ఇంకా ఒక వర్షం పడితే ఇంకా నిండుతుంది. ఇంకా హెచ్ఎన్కే అయితే వచ్చేసినాం అనమాట. బాయ్.